హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ గీ రోస్ట్ ని చూపించబోతున్నాను. ఈ చికెన్ గీ రోస్ట్ ని ఎప్పుడైనా ట్రై చేశారా? మనం రెగ్యులర్ గా చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఈ చికెన్ గీ రోస్ట్ ని చపాతీ, రైస్ లోకి, అలాగే పప్పు, రసం, సాంబార్ లోకి, ఇలాంటి సైడ్ డిష్ లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకోండి. ఈ చికెన్ బోన్స్ తో అయినా బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా చికెన్ ఫ్రై అనేది బోన్స్ తో ఉంటేనే బాగుంటుంది. ఈ చికెన్ ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోండి. ఈ మసాలా అంతా కూడా చికెన్ కి బాగా పట్టేలా 3 నుంచి 4 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ మీద మూత పెట్టి ఒక అరగంట పాటు వదిలేయండి. నెక్స్ట్ మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. అలాగే 4 లవంగాలు, 1 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క, 5 ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్ లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన మసాలా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి చికెన్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్ళని ఈ చికెన్ లో వేసి ఉడికించుకోవాలి. ఈ వాటర్ తోనూ అలాగే చికెన్ లో నుంచి ఊరిన వాటర్ తోనే చికెన్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ లేకుండా ఇలా గ్రేవీగా వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టి అందులో 1/2 కప్పు దాకా నెయ్యిని వేసి వేడి చేయండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు, 3-4 పచ్చిమిర్చిని ఇలా చీలకలుగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ తరిగి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఈ నెయ్యిలో వేయించుకోవాలి. ఈ చికెన్ అనేది మాడిపోకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చికెన్ 5 నిమిషాలు వేయించుకున్నాక ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఈ మసాలా చికెన్ కి పట్టి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసి హై ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు వేయించుకోండి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎమ్మి చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.